గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చెయ్యం. 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం. నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. బ్రేకింగ్ న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 విధించారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మరోవైపు వంశీ అరెస్టు నేపథ్యంలో గన్నవరంలో పోలీసులు హై అలర్ట్ విధించారు. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక వైసీపీ శ్రేణులు బయటకు రానివ్వడం లేదు. ప్రధాన ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.